వీటి నుంచి మళ్ళీ మరణించిన ప్రతి ఒక్కరిని మళ్ళీ ప్రళయ దినం లేదా తీర్పు దినం జడ్జిమెంట్ రోజు మళ్ళీ తిరిగి లేపడం జరుగుతుంది అని, మానవుడు బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు పాపం పుణ్యం హరామహలాల జీవితాన్ని బట్టి స్వర్గమా లేదా నరకమా అనేది మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అల్లా గాడిదను ఎంతటి కఠినమైన వాతావరణంలోనైనా బ్రతికేలా సృష్టించాడు. ఇతర జంతువులు తినలేని ముళ్ళ పొదలను కూడా అవి గట్టి గడ్డిని కూడా అవి తినగలుగుతాయి. అల్లాహు అక్బర్. గాడిదలు తమ శరీరంలో నీటిని చాలా సమర్థవంతంగా వినియోగించుకోగలవు. ఒంటె తర్వాత అంతటి సహనం కలిగిన జంతువు ఇదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి యపూర్ అనే పేరుగల ఒక గాడిద ఉండేది అని కొన్ని ఉల్లేఖనాలలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యంత వినయశీలి కావడంతో గుర్రాల కంటే ఎక్కువగా గాడిదలపైన స్వారీ చేయడం కోసం ఇష్టపడేవారు. ఇది మనుషులకు అహంకారాన్ని వీడాలి అని అనే ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతూ ఉంది. మరి రాత్రి వేళల్లో హదీసుల ప్రకారం గాడిదలు సైతాన్లు చూడగలవని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. శాస్త్రీయ పరంగా కూడా గాడిదలకు రాత్రిపూట దృష్టి చాలా నైట్ విజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని, చీకటిలో కూడా అవి దారి తప్పకుండా ప్రమాదాలను పసిగడుతూ నడవగలుగుతాయి అని ఈ శాస్త్రీయ పరంగా కూడా రుజువులు మనం చూస్తూ ఉన్నాం ఈనాడు. అంతేకాకుండా ఇవి తిన్న ఆహారం ద్వారా విత్తనాలు ఒక చోట నుంచి మరొక చోటకు చేరి అడవులు పెరగడానికి కూడా ఇవి సహాయపడతాయి. ఈ విధంగా పర్యావరణ వ్యాప్తికి, అడవుల యొక్క వ్యాప్తికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా భూమిని చదును చేయడం కోసం, అంటే భూముల్లో కొండల్లో అనేక రకాల ప్రదేశాలలో దారులు ఏర్పడడం కోసం కూడా ఇవి సహాయపడతాయి. కొండ ప్రాంతాలలో కూడా ఇవి నడిచే దారులు కాలక్రమేణా మనుషులు నడవడానికి వీలుగా స్థిరంగా ఏర్పడతాయి. మనం ఏదైతే ఇప్పుడు గాడిదని అనేక మంది గాడిద అని ఏదైతే విషయంని ప్రస్తావిస్తూ ఉంటారో, మరి దాన్ని చాలామంది ఎగతాళి చేసే పదంగా వాడతారు. కానీ ఇదే గాడిదలో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఓర్పుని, విశ్వాసాన్ని మరియు వినయాన్ని మరియు ఎంతో తెలివితేటలు గల మేధస్సుని, ఇటువంటి లక్షణాలని ఆయన ఏర్పాటు చేశాడు. ఇటువంటి సృష్టికర్త అయిన అల్లా ఈ యొక్క విషయాలను ఈ యొక్క గాడిదలో నిక్షిప్తం చేశాడు. ఏదీ కారణం లేకుండా ఏ వస్తువు సృష్టించబడలేదు, ప్రతి దానికి ఒక కారణం ఉంది ఈ యొక్క సృష్టిలో అనే ఈ యొక్క దైవ వాక్యానికి గాడిద కూడా ఒక చక్కని ఉదాహరణ అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మీరు ఈ సృష్టిలో ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క సృష్టిని